రే చెరి ఏం చేస్తున్నావు? వదిలేనయ్య, ఈ రోజు నా చేతుల్లో వీడు చావాల్సిందే. చెరి నా మాట విను. వదిలేనయ్య, వదిలే. చెయ్యి తీరా. రై వెళ్ళరా చెరి వెళ్ళు వెళ్ళరా వెళ్ళరా పోరా పో. నువ్వా నన్ను కొట్టింది? అవునరా, అవును నేనే కొట్టింది. ఎంత ధైర్యంరా నీకు? చావు దాకా తీసుకెళ్ళినా మళ్ళీ నా జోలికొస్తావా? నువ్వేం చేయగలవని అంత పొగరుగా మాట్లాడుతున్నావు. నన్ను చంపాలని ట్రై చేశావు, అందుకే ఇలా కొట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ నా జోలికొస్తే మాత్రం చంపేస్తాను, గుర్తుంచుకో. రేయ్ రేయ్ రేయ్! శివ భూమి తమ్ముడా? అతను పూరి ప్రేమించుకుంటున్నారా? వాళ్ళిద్దరికి పెళ్ళా? హర 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 నటరాజ దేవతవి శారదా, నిన్ను పూరిని గగన్ని వదిలేసి వెళ్ళిపోయినా దురదృష్టవంతుణ్ణి నేను. నా కొడుకు దృష్టిలో దుర్మార్గుణ్ణి నేను. చిన్నపిల్లలప్పుడే నేను వాళ్ళని వదిలేస్తే నువ్వు మాత్రం నా పిల్లల్ని పెంచి వాళ్ళని ప్రయోజకుల్ని చేసావు. ఇప్పుడు మన పూరికి పెళ్లి జరిపిస్తున్నావు. నిన్ను దేవతలతో పోల్చడం కూడా తక్కువేమవుతుందేమో. అలా అనకండి, ఇందులో నా గొప్పతనమేమీ లేదు. పుట్టింటి గడప దాటాక మీరే నా లోకం అయ్యారు. గడపే లేని లోకం ఎలా ఉంటుందో నాకు తెలియదు. తెలిసొచ్చిన రోజున నా కొడుకు గగన్ నాకు నా పూరికి సైనికుడై మమ్మల్ని కాపలా కాశాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే అదంతా వాడి గొప్పతనమేనండి. అంతా చేసి నాదేం లేదు, అంతా మా అమ్మ గొప్పతనమే అనటం కూడా వాడి గొప్పతనమేనండి. అవును, అది నిజమే. పూరికి శివకి పెళ్ళన్నావు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్నావు, కరెక్టే. కానీ ఈ విషయం గగన్కి చెప్పారా? అయ్యో మావయ్య, బావ ఒప్పుకోకుండానే మిమ్మల్ని పిలిచి పూరి శివల పెళ్లి అని చెప్పేంత ధైర్యం మాకుందా? మీ అమ్మాయి మా తమ్ముణ్ణి ప్రేమిస్తుంది అని తెలిసిన మరుక్షణమే బావ టక్కున ఒప్పేసుకున్నాడు. మా తమ్ముణ్ణి ఇంట్లోనే పెట్టుకుని జీవితాంతం చెల్లిని కళ్ల ముందే ఉంచుకోవచ్చన్నది ఆయన గారి స్వార్థం. నా కొడుకు ప్రేమిస్తే వాడి ప్రేమలో
ఓ జీవితకాలం కూడా చాలా చిన్నదైపోతుంది. ఈ ప్రపంచంలో వాడి ప్రేమ దక్కని దురదృష్టవంతుణ్ణి నేనొక్కడిని. నా కూతురు పెళ్లికి నా అల్లుడి కాళ్ళు కడగలేను. చివరికి నా కూతురు పెళ్లిని నేను అసలు దూరం నుంచి చూడగలగడమే గొప్ప. బాధపడకండి మావయ్య, ఆయన మిమ్మల్ని కూడా అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నన్ను నమ్మండి. అంతేనమ్మా. ఆ నమ్మకం కూడా లేకపోతే జీవితం శూన్యమైపోతుంది. అందరి విషయంలో గగన్ మనసు ఒక తల్లిగా మార్చగలుగుతున్నాను, కానీ ఒక్క మీ విషయంలో మాత్రం మార్చలేకపోతున్నానండి. నన్ను క్షమించండి. శారదా, బాధపడకు. అయినా నా తలరాతకి నువ్వేం చేస్తావు? మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి.